హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎంసీజీ టెక్ అనమాట. అందుకేసి ఈరోజు మనం వచ్చేసి ఒక బ్లూటూత్ కార్ని అయితే రెడీ చేయబోతున్నాం అనమాట. అందుకు కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి ఈ యొక్క అక్రాలిక్ కార్ చాసెస్ అనమాట. ఇది వచ్చేసి నేను మేకర్ బజార్ అనే వెబ్సైట్లో ఆర్డర్ చేశాను అనమాట. ఈ గిట్లో వచ్చేసి మనకి వివో మోటార్స్ ఇంకా మనకి ఆల్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే వస్తాయి అన్నమాట. నిజంగా చాలా క్వాలిటీ అయితే బాగుంది, ప్యాకేజింగ్ కూడా బాగుందన్నమాట. వచ్చేసి అన్గేస్ చూడొచ్చు. వచ్చేసి మనకి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ కిట్లో అయితే వచ్చేసి మనకి 2 వివో గేర్డ్ మోటార్స్, ఇంకొచ్చేసి 2 వీల్స్, ఇంకా మనకి బ్యాటరీ హోల్డర్, ఇంకొచ్చేసి మనకి కార్ క్యాస్టర్ వీల్, ఇంకొచ్చేసి మనకి కార్ అక్రిలిక్ చార్జెస్, ఇంకా మనకి నట్స్ అండ్ బోల్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి అన్నిట్లో మనం అసెంబ్లీ చేయాలన్నమాట. వాళ్ళు మనకి ఆర్డినో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. వచ్చేసి ఇట్లా మనం ఫైనల్గా అసెంబ్లీ చేసామన్నమాట. వీటిని అసెంబ్లీ చేయడం చాలా హార్డ్ అనమాట. ఫైనల్లీ ఈ మోటార్స్ ఇంకా ఈ మనకి ఫ్రంట్ రొటేటింగ్ క్యాస్టర్ వీల్, ఇంకొచ్చేసి మనకి స్విచ్, ఇంకా మనకి వీల్స్ని అయితే అసెంబ్లీ చేసామన్నమాట. ఇంకా మనకి 50% కూడా అవ్వలేదు. ఇంకొచ్చేసి మనకి ఇప్పుడు ఆర్డినోలో ప్రోగ్రామింగ్లో వచ్చేసి మనకి చాలా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అండ్ మనం ఇప్పుడు వచ్చేసి ఆర్డినోలో ప్రోగ్రామింగ్ చేయాలన్నమాట. అందుకు మీరు ఆర్డినో డ్రాయిడ్ అనే యాప్ని ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేయండి. నేనైతే కోడ్ అయితే ఇక్కడైతే నేను పేస్ట్ అయితే చేశాను అనమాట. ఈ కోడ్ అయితే వచ్చేసి మనకు ఒక వెబ్సైట్లో ఉంటుంది అనమాట. ఈ కోడ్ నుంచే మనకి ఒక ప్రోగ్రామ్ అనేది కార్ అనేది రన్ అవుద్ది అనమాట. మీరు వచ్చేసి కోడ్ అనేది మిస్టేక్స్ లేకుండా ఇవ్వాలన్నమాట. ఇది వచ్చేసి మనకి C++ మీద రన్ అవుద్ది అనమాట. మీరు ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎడిటర్లో పెట్టి అవుట్పుట్లో పెట్టాలి. ఫస్ట్ వచ్చేసి 3 డాట్స్ క్లిక్ చేసి మీరు సెట్టింగ్స్ క్లిక్ చేసుకుని బూట్ క్లిక్ చేసుకుని ఆర్డినో క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ ఆర్డినో యూనో వాడుతున్నారు కాబట్టి యూనో అయితే సెలెక్ట్ చేయాలన్నమాట. మనది ఆల్రెడీ అక్కడ సెలెక్ట్ అయిపోయింది. అంతా చేసిన తర్వాత పైన మీకు ఎలక్ట్రికల్ సింబల్ ఉంది కదా, దాన్ని ఎస్ నొక్కి కంపైల్ కొట్టాలన్నమాట. మనకి కంపైల్ అంటే మనకి కోడ్ వచ్చేసి ప్రాపర్గా ఉందా లేదా, మనకి ఎర్రర్స్ ఏమైనా ఉంటే మనకి చూపిస్తుంది అనమాట. కోడ్ అయితే కంపైల్ అయింది, అప్లోడ్ చేయండి. గైస్ ఇప్పుడు వచ్చేసి మన ఆర్డినో కార్లోకి వచ్చేసి మనకి ఆర్డినో యూనోలోకి కోడ్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఆ HC05 బ్లూటూత్ మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. అందుకని వచ్చేసి మీరు HC05ని ఫస్ట్ మీ బ్లూటూత్లో ప్లేరింగ్ చేసుకున్న తర్వాత బ్లూటూత్ RC కార్ యాప్ ప్లే స్టోర్లో ఎక్కించుకొని మీరు ఈ యాప్ ద్వారా మీ కార్కి వచ్చేసి బ్లూటూత్ అది కనెక్ట్ చేయాలన్నమాట. అక్కడ మీకు గ్రీన్ సింబల్ ఉందంటే మనకు వచ్చేసి కార్కి కనెక్ట్ అయినట్టు అనమాట. చూడొచ్చు గైస్ మన కార్ అయితే ఆపరేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి వచ్చేసి మీరు ఫస్ట్ బ్లూటూత్ని. హాయ్ గైస్ మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి కోడ్ అండ్ ప్రోగ్రామింగ్ ప్రాసెస్ మొత్తం అంతా అయిపోయిందనమాట. అండ్ మనకి యాప్ ఎక్కిచ్చేసి బ్లూటూత్ కూడా పేరింగ్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఆర్డినో యూనో అయితే వాడామన్నమాట. ఇది వచ్చేసి ఒక మైక్రో కంట్రోలర్ అనమాట. మనకి ఇక్కడ నుంచి సిగ్నల్స్ అయితే వస్తాయి అనమాట. మొత్తం మనకి కార్ అంతా అక్కడ నుంచే ఆపరేట్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, ఈ బోర్డు వచ్చేసి మోటార్ డ్రైవర్ అనమాట. ఇక్కడ మనకి 2 మోటార్స్ని ఈ మోటార్ వచ్చేసి మనకి డ్రైవ్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసారా, ఈ రైట్ సైడ్లో చూసారా, ఇంకొక ఇది వచ్చేసి HC05 బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి మన ఫోన్లో ఆపరేట్ చేస్తే వచ్చేసి మనకి సిగ్నల్ రిసీవ్ అయ్యి మనకైతే కార్ అయితే మూవ్ అవుద్ది అనమాట. ఇక్కడ నుంచి సిగ్నల్స్ వచ్చేసి మనకి ఆర్డినో యూనోలోకి వెళ్ళి మోటార్ డ్రైవర్లోకి వెళ్ళి మనకి కార్ అయితే ఆపరేట్ అవుద్ది అనమాట. అండ్ మనకి చూడడానికి హార్డ్గా ఉన్నా పర్లేదు, కష్టంగానే ఉంటుంది. వచ్చేసి చాలా సింపుల్గా ఈ విధంగా అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కార్ని అయితే బయట రన్ చేసి చూద్దాం టెస్టింగ్. గైస్ ఇప్పుడు వచ్చేసి ఈ కార్ని అయితే నేను ఆన్ చేస్తున్నాను అనమాట. గైస్ చూడొచ్చు, ఆన్ చేస్తే ఆర్డినో యూనోలోకి మోటార్ డ్రైవర్లోకి మన బ్లూటూత్ మాడ్యూల్లోకి అయితే మనకి సిగ్నల్ అయితే వచ్చిందనమాట, పవర్. ఇప్పుడు వచ్చేసి మీ ఫోన్ ఓపెన్ చేసి ఇందాక నేను వీడియోలో చెప్పాను కదా, బ్లూటూత్ అయితే కనెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ మీరు బ్లూటూత్ కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ మాడ్యూల్కి మీ బ్లూటూత్ పేరింగ్ అయితే చేయాలి. చూడండి గైస్ బ్లూటూత్ అయితే కనెక్ట్ అయిపోయింది. రొటేటింగ్ అయితే మనకి ఎక్సలెంట్ అవుతుందన్నమాట. నిజంగా కార్ స్పీడ్ కూడా చాలా బాగుంది. మనకి అన్ని ఫంక్షన్స్ అయితే వచ్చేసి మనకి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేసి మనకి బాగా మూవ్ అవుతుంది అనమాట కారు. నేను వచ్చేసి ఎప్పుడూ చేయలేదన్నమాట ఈ ప్రాజెక్టు. చాలా చాలా నాకు ఆనందంగా ఉందన్నమాట. మనకి నిజంగా ఎక్సలెంట్గా చాలా బాగుందన్నమాట వర్కింగ్.